హాయ్ అండి. నమస్తే. నేను మీ ఆయిషా. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ఆయిషా సోహెల్ సాలిన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీ అండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇలా ఎగ్‌తో స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా అండి. ఈ ఎగ్ పొంగనాలు చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్‌ని, ఒక 2 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా వేయాలి. నేనైతే తర్వాత వేసానండి, మర్చిపోయాను. దీంట్లో కారం మీకు ఇంతే అని కాదండి, మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. చిన్నపిల్లల కోసం అయితే మీరు పచ్చిమిర్చిని స్కిప్ చేసి కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా కలుపుకున్నాక వీటిని ఒక 5-10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే దీంట్లో ఆనియన్స్కి ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్టీగా వస్తాయండి. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక 4 ఎగ్స్ తీసుకోవాలండి. మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ మిక్స్లోకి ఒక్కొక్క ఎగ్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా 4 ఎగ్స్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ బాగా ఫ్లఫీగా అయ్యే వరకు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గుంత పొంగనాల ప్యాన్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ఈ గుంతల్లోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్స్ని కొంచెం కొంచెంగా ఈ గుంతల్లోకి వేసుకోవాలి. మనం గుంత పొంగనాలు చేసుకుంటాం కదండి, సేమ్ అలానే చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఎగ్ మిక్చర్ని వేసుకుంటున్నాము. ఇలా ఒక్కొక్క గుంతలోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని కాల్చుకోవాలి. కొంచెం హైలో పెట్టినా కూడా ఇవి తొందరగా మాడిపోతాయండి. ఎగ్ కాబట్టి మనకి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవచ్చు ఈజీగా. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దీనిపైననే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు పెట్టి దీన్ని మూత తీసి తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా వన్ సైడ్కి 2 మినిట్స్, మరొక సైడ్కి 2 మినిట్స్ పెట్టి ఉడికించుకుంటే మనకి ఈ ఎగ్ పొంగనాలు ఈజీగా రెడీ అయిపోతాయండి. చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం ఎగ్స్ని చాలా వెరైటీస్ చేసుకొని తింటుంటాం కదా, సో ఈసారి అయితే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. ఇంకా వీటిని వేడివేడిగా టమాటో కెచప్ వేసుకొని తింటే టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా వన్ సైడ్కి ఉడికిన తర్వాత వీటిని మెల్లగా మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని వీటిని మరొక 1 మినిట్ వరకు ఉడికించుకుంటే మనకి ఈ ఎగ్ పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి. మీరు చిన్నపిల్లలకి చేస్తున్నప్పుడు పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేయండి. ఇలా 2 సైడ్స్కి ఉడికిన తర్వాత మనం వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి, చాలా బాగుంటాయి. ఈ ఎగ్ పొంగనాలని ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఎన్ని తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తారండి, అంత బాగుంటాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నట్టు ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.